తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపస్తులత్వంలో పాలు పొందుతాడు. తన చోటికి పోవుటకు తప్పిపోయి యోధాను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత యోధా పొందాడు తెలుసా? ఒకవేళ అతని భావన అది అయి ఉంటుంది, నేను కూడా ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఉన్నానే, ప్రభు నాకు అప్పచెప్పినటువంటి హోదాలో ప్రత్యేకంగా శిష్యుల్లో ఆయనకి మళ్ళీ ప్రత్యేకమైన హోదా ఏంటిది? డబ్బు సంచి తన దగ్గరే ఉంటుంది, ట్రెజరర్. చాలా మంది సంఘాలలో ఇచ్చిన హోదాను బట్టి, పెద్దరికాన్ని బట్టి పొంగిపోయే పరిస్థితి. యోధా బ్రతుకు ఎంత ఘోరంగా ముగిసిందో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రభు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో ఆ బంగారపు వీధుల్లో, ఆ యొక్క పరలోకపు బంగారపు పట్టణంలో 12 పునాదుల్లో ఒక పునాది పేరు ఈ అపొస్తలుడి పేరు పెట్టడానికి యోధాకు అవకాశం ఉండే. 12 మంది సింహాసనాలు మీద కూర్చొని యేసు ప్రభుతో పాటు ఒక సింహాసనంలో పరిపాలన చేయడానికి యోధాకు అవకాశం ఉండే. ఇంత గొప్ప ఆధిక్యతలో తను సంపాదించుకున్నాడు ప్రభు శిష్యుడిగా. కానీ అన్నిటిని పోగొట్టుకుని దిక్కుమాలిన చావు చచ్చాడు. కారణం తన యొక్క జీవితము, తన యాటిట్యూడ్, తన ఉద్దేశం ఏదైతే ఉందో అది తప్పు.